Dear students, now we are going to learn how to prepare cost sheet. కాస్ట్ షీట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఒక వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని లేదా నష్టాన్ని ఎలా తెలుసుకుంటాం? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అంటే వర్తక లాభం తయారు చేయడం వల్ల మనకి వర్తకతను తయారు చేస్తే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ తెలుసుకోవచ్చు, స్థూల లాభం లేదా స్థూల నష్టాన్ని. అదే మనకి P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేయడం వల్ల మనకి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఎర్న్డ్ బై ది బిజినెస్, వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకోవచ్చు. అదే ప్రకారం మనం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈజ్ ప్రిపేర్ టు షో ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి తయారు చేసే నివేదికను ఆస్తిపై పట్టి లేదా బ్యాలెన్స్ షీట్ అంటాం. ఇప్పుడు మనం కాస్ట్ అకౌంటింగ్లో ఒక వ్యాపార సంస్థ ఆర్జించిన మొత్తం వ్యయాన్ని లేదా యూనిట్ వ్యయాన్ని తెలుసుకోవడానికి వివరంగా తెలియజేసే ఒక నివేదికని మనం ఏమని పిలుస్తామంటే కాస్ట్ షీటు లేదా వ్యయ నివేదిక అంటాం. కాస్ట్ షీటు లేదా వ్యయ నివేదిక. అసలు ముందు కాస్ట్ షీట్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాస్ట్ షీట్ అంటే ఏంటంటే మనకి కాస్ట్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ టు షో total cost or unit cost of goods produced by the business enterprise during the specified period of time. ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క మొత్తం వ్యయాన్ని లేదా యూనిట్ వ్యయాన్ని కనుగొనడానికి తయారు చేసే నివేదికని మనం కాస్ట్ షీట్ అంటాం. ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యాపార సంస్థ, ఒక సంవత్సరం అవ్వచ్చు, 6 నెలల కాలం కావచ్చు, 3 నెలల కాలం కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యాపార సంస్థ తాను ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయాన్ని అలాగే యూనిట్ వ్యయాన్ని కూడా తెలుసుకోవడానికి వివరంగా తయారు చేసే నివేదికని మనం కాస్ట్ షీట్ అంటాం. మీకు ఈ కాస్ట్ షీట్ యొక్క ప్రొఫార్మాని ముందుగానే వాట్సాప్ చేయడం జరిగింది. అంచేత మీరు అందరూ కూడా వాట్సాప్ చూసి ముందు నోట్స్లో ఈ కాస్ట్ షీట్ యొక్క ప్రొఫార్మాని నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంచేత మీరు తప్పనిసరిగా ముందుగా కాస్ట్ షీట్ యొక్క ప్రొఫార్మాని దానికి సంబంధించిన నోట్స్ కింద ఉంది, దాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు హౌ టు ప్రిపేర్ కాస్ట్ షీట్, కాస్ట్ షీట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అట్లా తెలుసుకోవడానికి ముందుగా అసలు ప్రాబ్లం ఎలా ఇస్తారో చూద్దాం. ఫస్ట్ మనకి అడిగేంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం January 1st నుంచి December 31st వరకు ఉందనుకోండి 2018 సంవత్సరంలో. అప్పుడు మనం ఏం చేస్తామంటే January 1st మనకి రా మెటీరియల్స్ వాల్యూ ఇస్తాడు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తయారులోని సరుకు విలువ, ఫినిష్డ్ స్టాక్ తయారైన సరుకు విలువ ఇస్తాడు. అట్లాగే December 31st కూడా మనకి రా మెటీరియల్స్ బ్యాలెన్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్యాలెన్స్, ఫినిష్డ్ స్టాక్ బ్యాలెన్స్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీస్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, టోటల్ సేల్స్, ఇవన్నీ కూడా లెక్కలో ఇవ్వబడతాయి. వాటి ఆధారంగా వాడు ఏం చెప్తాడంటే ప్రిపేర్ కాస్ట్ షీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా, క్రింది వివరాల నుండి మనల్ని కాస్ట్ షీట్ తయారు చేయవలసిందిగా కోరుతాడనమాట. అప్పుడు మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా. ఇప్పుడు బోర్డు మీద ఉన్న ప్రొఫార్మాను చూడండి. ఫస్ట్ ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్, దీన్ని మీకు ఆల్రెడీ ముందుగానే వాట్సాప్ చేయడం జరిగింది. అంచేత మీరు కంపల్సరీగా నోట్బుక్లో నోట్ చేసుకోవాల్సిందిగా మరీ తెలియజేయడమైనది. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్. ముడి పదార్థాలు అనేవి మనకు 3 రకాలుగా ఉంటాయి. కొంత రా మెటీరియల్ రూపంలో ఉంటుంది, కొంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఫ్యాక్టరీలో తయారవుతూ ఉంటుంది అనమాట. మూడవది ఫినిష్డ్ స్టాక్, కొంత సరుకు మనకి పూర్తయిపోయి గొడవంలో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే రా మెటీరియల్, ముడి సరుకు, తయారీలో ఉన్న సరుకు, తయారైన సరుకు. అలాగే December 31st కూడా ఈ 3 వాల్యూస్ ఉంటాయి అనమాట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే January 1st ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, January 1వ తేదీన ప్రారంభ ముడి సరుకులు నిల్వ ఉంటే అది తీసుకుంటాం. అదొక 1 lakh అనుకుందాం కాసేపు. దానికి యాడ్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్,
ముడి పదార్థాల కొనుగోలు ఉన్నట్టయితే 2 లక్షలు ఇచ్చాడు అనుకోండి, అది కలుపుతాం. దానికి ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ ఒక 20,000 ఇచ్చాడు అనుకోండి, కొనుగోలు రవాణా, ఈ 3 కలుపుతాం. ఆ 3 కలిపి అది ఆ అమౌంట్ని ఎన్నర్లోనే ఉంచుకుంటాం. ఉంచుకున్న తర్వాత మనం చేద్దామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ముగింపు ముడి సరుకు నిల్వ ఉన్నట్టయితే దాంట్లోంచి లెస్ చేస్తాం. లెస్ చేసేటప్పుడు అవుటర్లో వేసుకుంటాం, రెండో కాలంలో వేస్తే ఆ వచ్చే వాల్యూని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటాం. అంటే వినియోగించిన ముడి పదార్థాలు. అంటే మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంత వాల్యూ గల మెటీరియల్ని ఉపయోగించామన్నమాట, ఎంత విలువ గల మెటీరియల్ని ఉపయోగించామని. దానికి డైరెక్ట్ వేజెస్ లేదా లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుంటాం. డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి, డైరెక్ట్ వేజెస్ అంటే ఏంటి, మనకి వేజెస్ పెయిడ్ టు ది ఎంప్లాయీస్ హూ ఆర్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఉత్పత్తి ప్రక్రియలో నేరుగా పాల్గొనే కార్మికులకు చెల్లించే వేతనాలని లేదా లేబర్ ఖర్చుల్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ వేజెస్. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నట్టయితే వాటిని కూడా కలుపుతాం. ఏమేమి కలుపుతాం, మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ వేజెస్. అంటే వినియోగించిన పదార్థాలు, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు, ఈ 3 కలపగా వచ్చిన దాన్ని ఉంటారంటే మనం ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము. ఫస్ట్ది మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన పదార్థాలు. ఆ వినియోగించిన ముడి పదార్థాలకి ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూని ఏమంటారంటే ప్రైమ్ కాస్ట్. సెకండ్ వన్ మనం కనుక్కోవాల్సింది ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష ఖర్చుల సముదాయమే ఈ ప్రైమ్ కాస్ట్. దానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ఉత్పత్తి ఓవర్ హెడ్స్. ఓహెచ్ అంటే ఓవర్ హెడ్స్ లేదా పరోక్ష ఖర్చులు. ఓహెచ్ అంటే సింపుల్ ఫామ్ అనమాట ఓవర్ హెడ్స్కి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ఉత్పత్తి ఓవర్ హెడ్స్, తెలుగులో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ఉత్పత్తి ఓవర్ హెడ్స్. ఇంగ్లీష్లో అయితే కనుక ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఉంటే కలుపుతాం. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రారంభపు కొనసాగుతున్న విలువ ఉన్నట్టయితే కలుపుతాం అనమాట. ప్రైమ్ కాస్ట్కి ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ కలపాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కలపాలి. అప్పుడు ఈ 3 కడగా వచ్చింది ఒక వాల్యూ వస్తుంది, అది అక్కడ ఉంచుకోండి. దానిలోంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నట్టయితే లెస్ చేసుకోవాలి. దానిలోంచి ఏం చేయాలంటే ఒక్కొక్కసారి లెక్కలో సేల్ ఆఫ్ స్క్రాప్ వాల్యూ ఇస్తాడు, అంటే రద్దు అమ్మకము. ఒక్కొక్కసారి లెక్కలో ఇది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఆ రద్దు అమ్ముకున్నట్టయితే అది కూడా డిడక్ట్ చేస్తాం. అప్పుడు ఆ వచ్చే విలువని ఏమంటారంటే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయము. ఇంగ్లీష్లో మరొక పేరు ఏంటంటే వర్క్స్ వ్యయము, వర్క్స్ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో ఫ్యాక్టరీ వ్యయము, వర్క్స్ వ్యయం అంటాం. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పరిపాలనా ఓవర్ హెడ్స్ లేదా ఆఫీస్ ఖర్చులు ఉన్నట్టయితే దాన్ని కలపాలి. దేనికి కలపాలి, ఫ్యాక్టరీ వ్యయాన్ని కలపాలి. ఆ కలపగా వచ్చిన దాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్, తెలుగులో ఉత్పత్తి వ్యయం లేదా ఆఫీస్ వ్యయం అంటాం. ఈ ఆఫీస్ వ్యయానికి మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్ ఉన్నట్టయితే కలపాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్ ఉన్నట్టయితే డిడక్ట్ చేయాలి. అప్పుడు ఒక వాల్యూ వస్తుంది, దాన్ని ఏమంటారంటే మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, తెలుగులో అమ్మిన వస్తువుల విలువ, తెలుగులో అమ్మిన వస్తువుల విలువ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. నెక్స్ట్ దానికి ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కలిపేస్తాం. కలిపేస్తే దాన్ని ఏమంటారంటే టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ మొత్తం మనకి అంత వ్యయం అయిందనమాట, మొత్తం మనకి అంత ఖర్చు అయిందనమాట. దానికి మనం ఏం చేస్తామంటే వాటి కింద మనకి సేల్స్ ఇస్తాడు, ఈ సేల్స్ ఇస్తాడనమాట. ఈ టోటల్ కాస్ట్కి ఈ సేల్స్కి డిఫరెన్సే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. టోటల్ కాస్ట్ కంటే టోటల్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి,
టోటల్ కాస్ట్ 8 ల్యాక్స్ ఉండి టోటల్ సేల్స్ 10 ల్యాక్స్ ఉందనుకోండి, కాస్ట్ మనకి 8 ల్యాక్స్ ఉండి మొత్తం వ్యయము 8 లక్షలు అయిందనుకోండి, ఆ సరుకుని మనం 10 ల్యాక్స్ సేల్ చేసాం అనుకోండి, డిఫరెన్స్ 2 ల్యాక్స్ ఏమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. అట్లా కాకుండా టోటల్ కాస్ట్ 8 ల్యాక్స్ ఉండి సేల్స్ 6 ల్యాక్స్ ఉందనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ లాస్. ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ కాస్ట్ అండ్ టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఇప్పుడు మరొకసారి చెప్దాం. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ తీసుకుంటాం. దానికి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ముడి పదార్థాల కొనుగోలు యాడ్ చేసుకుంటాం. దానికి ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ కొనుగోలు రవాణా ఉన్నట్టయితే అది కూడా కలుపుతాం. ఈ మూడు కలపగా ఒక వాల్యూ వస్తుంది, దాన్ని ఇందులోనే ఉంచుకుంటాం. దానికి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ముగింపు ముడి సరుకు విలువ ఉన్నట్టయితే డిడక్ట్ చేసి అప్పుడు అవుటర్ కాలంలో వేసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థాల విలువ. దానికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ వేజెస్ ఆ రెండు కలిపితే వచ్చే దాన్ని ఏమంటారంటే ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్ ప్లస్ డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రత్యక్ష ముడి పదార్థాలు, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చుల సముదాయమే ఈ ప్రధాన వ్యయము, లేదా దీనికి మరో పేరు అంటే డైరెక్ట్ కాస్ట్, ప్రత్యక్ష వ్యయము. దీనికి మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలుపుతాం. దాని తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తయారీలో ఉన్న ప్రారంభ సరుకు కూడా కలుపుతాం. ఆ కలపగా వచ్చిన వాల్యూలోంచి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ లెస్ చేసుకోవాలి, స్క్రాప్ వాల్యూ కూడా లెస్ చేసుకోవాలి. ది రిజల్టెంట్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్. ది రిజల్టెంట్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆ ఫ్యాక్టరీ కాస్ట్ మనం ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కలిపేసుకోవాలి, లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్. తెలుగులో ఉత్పత్తి వ్యయము లేదా ఆఫీస్ వ్యయం అంటాం. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్ కలిపి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్ లెస్ చేస్తాం. ఆ వచ్చే వాల్యూని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల విలువ. ఆ తర్వాత మనకి దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని కాస్ట్ ఆఫ్ సేల్స్ లేదా టోటల్ కాస్ట్, అమ్మిన వస్తువుల విలువ లేదా మొత్తం వ్యయం వస్తుంది. అప్పుడు మనకి లెక్కలో మనకి చివరిలో వాడే సేల్స్ ఇస్తాడు, టోటల్ సేల్స్ ఇస్తాడు అనమాట. ఈ టోటల్ సేల్స్కి టోటల్ కాస్ట్కి డిఫరెన్సే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఇఫ్ టోటల్ సేల్స్ ఆర్ మోర్ దాన్ ది టోటల్ కాస్ట్, difference is equal to net profit. If total sales are less than the total cost, difference is equal to net loss, and vice versa.